తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్గా గెలిచాడు. ఆ తర్వాత కళ్యాణ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో భాగంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ కళ్యాణ్‌ని అడిగినటువంటి ప్రశ్నకు గాను కళ్యాణ్ బదులిస్తూ, మీరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా గెలిచుండకపోతే మరి ఎవరు గెలిచేవారు అని మీరు అనుకున్నారు అంటూ ఆ యాంకర్ కళ్యాణ్ అడిగినటువంటి ప్రశ్నకు గాను కళ్యాణ్ ఆసక్తికరమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. నేను తనూష కానీ లేదంటే ఇమ్మాని అని కానీ వీళ్ళిద్దరిలో ఎవరొకరు గెలుస్తారనుకున్నాను అంటూ కళ్యాణ్ చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అలాగే ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీతో తనూష కన్నింగ్గా వ్యవహరించిందని, మీ పట్ల ఆవిడ జెన్యూన్గా లేదు అంటూ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి అంటూ కళ్యాణ్ అడిగినటువంటి క్రమంలో భాగంగా కళ్యాణ్ మాత్రం లేదు తనూజ నాతో చాలా జెన్యూన్గా ఉండేది, తను అసలు కన్నింగ్నెస్ తనకి తెలియదు అంటూ సింపుల్గా జవాబు ఇచ్చాడు. దాంతోపాటుగా తనూజ ఎలా ఆడింది హౌస్లో గేమ్స్ అంటే తనూజ చాలా బాగా ఆడింది. తనూజ మొదటి నుంచి కూడా చాలా సెన్సిటివ్ నేచర్ కలిగినటువంటి అమ్మాయి, అంటే చాలా గారాభంగా పెరిగింది కాబట్టి ఆ సెన్సిటివ్ నేచర్ కలిగినటువంటి అమ్మాయి చాలా సెన్సిటివ్గా ఉండేది. అంతేగాని తనూజ మాత్రం కన్నింగ్ కాదు అంటూ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యారు. అలాగే తనూష రన్నర్గా నిలిచారు. 3వ స్థానంలో డిమాండ్ పవన్ 15 లక్షలు సొంతం చేసుకున్నారు. 4వ స్థానానికి ఇమ్మానియల్ పరిమితమయ్యారు. ఇక 5వ స్థానంలో సంజన ఎలిమినేట్ అయ్యారు. ఇదంతా మనకు తెలిసిందే. మొదటి నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టి పరిస్థితుల్లో తనూజ విన్నర్ అవ్వడం ఖాయమని చాలామంది భావించారు. దానికి కారణం ఏంటంటే గతంలో ప్రసారమైనటువంటి 8 సీజన్లలో కూడా మహిళలు ఒక సీజన్లో కూడా వారు గెలిచినటువంటి దాఖలాలు లేవు, వారు విన్నర్ అయినటువంటి సందర్భాలు లేవు. ఒక్క ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఓటీటీ సీజన్లో మాత్రమే బిందు మాధవి ఆవిడ విన్నర్గా గెలవడం జరిగింది. ఇక ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నటువంటి ఈ మొదటి సీజన్ నుంచి 9వ సీజన్ వరకు వరుసగా అబ్బాయిలే గెలుస్తూ వచ్చారు. అంటే నిజానికి 9వ సీజన్లో అయినా సరే తనూజ గెలుస్తుంది. తనూజ మొదటి నుంచి తన ఆట తీరు చాలా అద్భుతంగా ఉంది. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలను అమలుపరచడంలో తనూజ సక్సెస్ అయింది. తనూజ చాలా అంటే సెన్సిటివ్ అని, అలాగే ఉన్నట్టుగా తనూజ కుండగ బద్దలు కొట్టి మాట్లాడగలిగేటువంటి అమ్మాయి. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది అంటూ కూడా ఆ అమ్మాయిని నిజంగా చాలామంది అభిమానించేవారు ఖచ్చితంగా విన్నర్ అయి తీరుతుందంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు వచ్చేసరికి మాత్రం కాస్త తారుమారయ్యాయి. నిజంగా చివరి వారాల్లో చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల తన ఆట తీరును మెరుగుపరచుకోవడంతో తాను విన్నర్గా గెలవడం జరిగింది. చాలామంది మద్దతు కళ్యాణ్ పడాలకి రావడంతోనే అతను విన్నర్గా గెలుచుకున్నాడు, అంటే విన్నర్గా నిలిచాడు. ఇక రన్నరప్గా నిలిచినటువంటి తనూజ ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా శివాజీ గారు హోస్ట్ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆవిడ కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి గురించి కూడా తనూజ ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం జరిగింది. నేను నటనని ఎంచుకోవడం నా తండ్రికి ఇష్టం లేదు, నా తండ్రి దాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి నాకు మా తండ్రికి మధ్య రిలేషన్షిప్ అంత బాగాలేదు. అయినప్పటికీ నేను బిగ్ బాస్లోకి వచ్చి సత్తా చాటిన తర్వాత లాస్ట్ వీక్స్లో అంటే హౌస్లో 5గురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ బిగ్ బాస్ హౌస్కి వచ్చాయి. నా తరపున నా తండ్రి హౌస్లోకి వస్తారని, లేదంటే ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లాట్ఫామ్ మీదకి వస్తారని భావించాను, కానీ నా తండ్రి రాలేదు అంటూ తనూజ అయితే భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వీడియో ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో అది కూడా చక్కర్లు కొడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్గా నిల్చుండొచ్చు, కానీ తనూజ మాత్రం వీక్షకుల మనసులు గెలిచింది అన్నట్లుగా చాలామంది అయితే కమెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే కళ్యాణ్ పడాల కూడా ఒకవేళ నేను గనక విన్నర్గా గెలిచి ఉండకపోయి ఉంటే తనూజ కానీ ఇమ్మానియల్ కానీ వీరిద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని నేను భావించారంటూ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.